హాయ్ బ్రో. హాయ్ ఎక్కడి చెప్పండి. నుంచి వచ్చారు? మేము కల్లూరు నుంచి వచ్చాము. కల్లూరు నుంచి వచ్చారా? ఏం చదువుతున్నారు? నేను బీటెక్ గ్రాడ్యుయేట్. బీటెక్ గ్రాడ్యుయేట్. ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు ఇంత పెద్ద జాబ్ మీద పెట్టారు కదా, హౌ యూ ఫీల్? యా గుడ్. ఖచ్చితంగా మంచిగానే అనుకుంటున్నాం. కాకపోతే జాబ్ మీద పెట్టారు. మేము ఐటీ, నేను డేటా సైన్స్ పైన చూస్తున్నాము. మాకు ఐటీ అని మెన్షన్ చేశారు కానీ ఐటీ కంపెనీస్ అయితే రాలేదు. ఎవరైతే కోర్ సైడ్ ఉన్నారో ఇప్పుడు ఈసీఈ వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రికల్ సైడ్ కావచ్చు, వాళ్ళైతే బాగా యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు డిస్కంటిన్యూ చేస్తుంటారు, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేస్తుంటారు, డిప్లొమా వాళ్ళు ఉంటారు, 10th నుంచి ఆపేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా బాగా ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే బీటెక్ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసేలాగా ఉంటే బాగుండు అనుకుంటున్నాను. మీరు ఏదో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు? యా, ఇంటర్వ్యూస్ నెంబర్ ఆఫ్ అటెండ్ అయ్యాను. కాకపోతే అన్ని నాన్ ఐటీ పైన ఉన్నాయి కానీ, వాయిస్ పైన ఉన్నాయి కానీ, డేటా అనలిస్ట్ పైన చూస్తున్నాము, దానిపైన లేవు. మేము ఇనిషియల్ ఎవరైనా ఏ ఎంప్లాయ్ అయినా ఇనిషియల్ గా చూసుకున్నా, ఇప్పుడు మేము చూస్ చేసుకునే ఫీల్డ్ కి 40K ఇనిషియల్ గా ఇస్తారు డేటా అనలిస్ట్ కి. ఖచ్చితంగా మంచిగా అనుకుంటాను. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా యూటిలైజ్ చేసుకుంటారు కదా. ఆల్ గుడ్. నమస్తే అన్న, చెప్పండి. ఇక్కడ నుంచి వచ్చారన్న? అన్న మేము చిత్తూరు నుంచి. చిత్తూరు నుంచి వచ్చారా? కేజీ శాతం మాది బంగారపల్లి మండలము, చిత్తూరు జిల్లా. రామచంద్ర యాదవ్ ఇంత పెద్ద మెగా జాబ్ మీద పెట్టారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అన్న చాలా సంతోషం అన్న. ఒకవేళ మేము హ్యాండిక్యాప్గా ఉండి మేము చేయలేకపోయినా కూడా మాలాంటి మంది ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది ఇది. మీరు ఏమన్నా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారా? ఇంకా లేదన్న, మా ఫ్రెండ్ వస్తున్నాడు, అబ్బాయి నేను ఇద్దరు ఒకసారి వెళ్దామని వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంత పెద్దగా జరిపారు కదా, మీ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా ఏమన్నా జాబ్ అలాంటి రామచంద్ర యాదవ్ పెట్టారు? అదేమో ఇంతవరకు నేను చూడలేదన్న. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు? లేదన్నా. మీరు ఎంతగా చదువుతున్నారు? నాది డిగ్రీ బిఏ అయ్యిందన్న. డిగ్రీ బిఏ. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సాలరీ? అదంతా మనకేం లేదన్నా, వాళ్ళు ఎంత ఇచ్చినా ఓకే, పర్లేదు. ఇప్పుడు రామచంద్ర యాదవ్ తన పుట్టినరోజు వేడుక ఇంత పెద్ద జాబ్ మీద పెట్టారు మెగా, దానిపైన మీ ఒపీనియన్? చాలా హ్యాపీనా, చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. నమస్తే అన్న. సార్ నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మాది అన్నమయ్య జిల్లా పొంగునూరు దగ్గర ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ అనేసి ఉంది. షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చినాను సార్. షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చారు. ఎంతవరకు చదువుకున్నారు? సో మా క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్. మేము ఇక్కడ ఆర్సి రామచంద్ర యాదవ్ అన్న కాదు ఇట్లా జాబ్ మేళ పెట్టినని తెలిసింది. దానికోసం జాబ్ అప్లై చేయడానికి వచ్చినాం సార్. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు ఉంటారు. అదే పొంగునూరు మండలం కాకుండా ఇక్కడ అన్నమయ్య జిల్లా అయితేమి, చిత్తూరు జిల్లా అయితేమి, చుట్టుపక్కల గ్రామస్తులు, పట్టణ ప్రజలు చాలామంది, తిరుపతి నుంచి కూడా చాలామంది వచ్చినారు సార్ ఇక్కడ. అదేవిధంగా 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మొత్తం వచ్చినారు. మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. తన రామచంద్ర యాదవ్ గారు తన బర్త్డే వేదికగా ఇంత పెద్ద మెగా మేళా పెట్టారు కదా, దాంట్లో మీరు పాల్గొన్నారా? అవును సార్, మార్నింగ్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాము వేరే ఛానల్లో కూడా. ఈరోజు ఆయన పార్టీ కోసం మేము బలవంతం చేసి ప్రతి ఒక్కరు ఓట్లేసి వచ్చే సంవత్సరంలో ప్రతి ఒక్కరు మేము బీసీ పార్టీలో జాయిన్ అయ్యాము. కాబట్టి ప్రతి ఒక్కరు మాకు ఓట్లేసి బీసీ పార్టీకి గెలిపించి బలవంతం చేయాలని మేము కోరుచున్నాము. ప్రతి ఒక్కరు జాబ్ మేళాకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అదే విద్యార్థి చదువుకున్న వాళ్ళైతేమి, చదువు రాని వాళ్ళు అయితేమి, 10వ తరగతి చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు, డిగ్రీ వంక చదువుకునే ప్రతి ఒక్కరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎక్కడి నుంచి వచ్చారన్న? విజయవాడ. నాది డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు మన రామచంద్ర యాదవ్ బర్త్డే కార్యక్రమం ఇంత పెద్దగా జాబ్ మేళా పెట్టారు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటన్నా? మంచిదండి, యూత్ అందరికి హెల్ప్ అవుతుంది. జాబ్స్ అన్నీ కూడా, కంపెనీలు కూడా బాగున్నాయి. మీరు ఏమైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారా? అయినా ఉంది. ఎట్లా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సాలరీ? వాళ్ళు ఏమని చెప్తారు? అంటే శాలరీ అంటే మన ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ బట్టి చెప్తారు కదా. ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? నేను ఒక 2, 3, 4 అటెండ్ అయ్యాను. ఏమన్నారు వాళ్ళు? సెలెక్ట్ అయ్యారు? అది చెప్తా 2 తర్వాత మనం చెప్తా అని చెప్పినారు. రెజ్యూమ్స్ తీసుకున్నారు. మొత్తం ఇంత బాయ్స్ ఇంత పెద్దగా పెట్టారు జాబ్ మీద, దానిపైన గత గవర్నమెంట్ ఇలా జరిగిందా? ఇప్పుడేనా ఇది ఫస్ట్ టైమా? అంటే గత గవర్నమెంట్ అని అట్లని కాదండి, మనకి జాబ్ మీద కనెక్ట్ చేయడం చాలా బాగుందన్న. అది అంతే.